Hi, welcome to Learn Law with me Hema. Today's topic is about maintenance అంటే మనోవర్తి. ఏ చట్టాల ప్రకారం మనోవర్తి ఎవరెవరు పొందే అవకాశం ఉంది అన్న విషయాన్ని మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. మనోవర్తి పొందటానికి రకరకాల చట్టాలు ఉన్నాయండి. మొదటి హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ అని ఉంది. దాని ప్రకారం ఏంటంటే భర్త నుంచి భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులు కూడా మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులు మెయింటెనెన్స్ పొందే అవకాశం లేదు, భార్య మరియు పిల్లలు మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. ఇక్కడ దీనిలో చూసుకుంటే కనుక ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకి ఇంటీరియర్ మెయింటెనెన్స్ అలాగే పర్మనెంట్ యాలిమోనీ అంటే టోటల్గా భరణం తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా మనకి ఏమైనా ప్రొసీడింగ్స్ కోర్టులో పెండింగ్ ఉన్నట్లయితే కనుక మనం ఇంటీరియర్ మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ చట్టం ప్రకారం. అలా కాకుండా అదే ముస్లిమ్స్ అయినట్లయితే కనుక ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ అనే యాక్ట్ కింద వాళ్ళు మెయింటెనెన్స్ పొందే అర్హత వాళ్ళకు ఉంటుంది. ఇవి రెండు హిందూస్కి ముస్లిమ్స్కి కాకుండా సెక్యులర్ లాస్ లైక్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. ఒకప్పుడు సిఆర్పిసి అమల్లో ఉన్నప్పుడు 125 ఆఫ్ సిఆర్పిసి, ఇప్పుడు 144 సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఈ చట్టం ప్రకారము భార్య, పిల్లలు అలాగే డిపెండెంట్ తల్లిదండ్రులు మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. అలానే కాకుండా ఈ చట్టం ప్రకారం దీనికి మత వివక్ష లేకుండా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరైనా సరే ఈ యాక్ట్ కింద మెయింటెనెన్స్ పొందే అర్హత కలిగి ఉన్నారు. సో పేరెంట్స్ కానీ అంటే డిపెండెంట్ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళు తమను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ పొందే రైట్ వాళ్ళకు ఉంది. అలా కాకుండా ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టం. ఈ చట్టం ప్రకారం కూడా ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో భార్య, ఆమె భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారము చూసుకుంటే కనుక మానిటరీ బెనిఫిట్ ఆవిడ ఈ తన మెటర్నిటీని వదిలేసి ఉంటున్న కారణం వల్ల ఆమె ఏమైతే కోల్పోయిందో, లైక్ ఆమె జాబ్ కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే ఆవిడకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు, వీటన్నిటికీ తగు కాంపెన్సేషన్ పొందే రైట్ ఆవిడకు ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే రకరకాల చట్టాలు, ఏ చట్ట ప్రకారము మీరు మెయింటెనెన్స్ పొందవచ్చు అని చెప్పాను. సో అసలు ఎవరెవరు ఈ మెయింటెనెన్స్ పొందవచ్చు అంటే కనుక భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే ఈ భార్య మెయింటెనెన్స్ పొందాలి అంటే ఏంటంటే ఆవిడ భర్త నుంచి సపరేట్ అయి ఉన్నా అదర్వైజ్ డివోర్స్ తీసుకున్న మహిళ అయినా సరే ఆవిడ మెయింటెనెన్స్ పొందవచ్చు. అలాంటప్పుడు ఆవిడ మెయింటెనెన్స్ పొందటానికి అర్హత లేని సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కనుక ఇఫ్ షీ ఈజ్ రీమ్యారీడ్ అగైన్, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే కనుక భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే అవకాశం ఆమెకు ఉండదు. అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ షీ ఈజ్ లివింగ్ ఇన్ అడల్టరస్ రిలేషన్షిప్ అంటే ఆమె ఒక వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఉన్నట్లయితే కనుక ఆమె భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే అర్హత కోల్పోతుంది. అలా కాకుండా ఇఫ్ షీ వాలంటరీలీ రెఫ్యూజెస్ టు లివ్ విత్ ద హస్బెండ్, ఆమంతటా ఆమె స్వచ్ఛందంగా భర్తను వదిలేసి సపరేట్గా ఉంటున్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో కూడా భర్తలు మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మ్యూచువల్గా ఇఫ్ వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఇష్టపడి విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు జీవిస్తుంటే కనుక ఇన్ దట్ కండిషన్ ఆల్సో హస్బెండ్ మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి భార్యకు ఉండే రైట్స్. పిల్లలు అయితే కనుక పిల్లల దగ్గరికి వచ్చేసరికి మైనర్ చిల్డ్రన్ వాళ్ళకి మెజారిటీ అటైన్ అయ్యే అంతవరకు దట్ ఫాదర్ నీడ్స్ టు మెయింటైన్ ద చిల్డ్రన్. అంతేకాకుండా ఒకవేళ ఆ అమ్మాయి అయితే కనుక సో ఆడపిల్ల కనుక ఉన్నట్లయితే కనుక టిల్ షీ గెట్స్ మ్యారీడ్, ఆమెకి పెళ్లి చేసే వయసు వచ్చేంతవరకు కూడా పోషించాల్సిన బాధ్యత ఆ తండ్రిపై ఉంటుంది. సో ఇవే కాకుండా డిపెండెంట్ పేరెంట్స్ వృద్ధులైన తల్లిదండ్రులు ఎవరైనా తమను తాము పోషించుకోలేనప్పుడు
పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మీరు మెయింటెనెన్స్ పొందాలి అనుకుంటున్నారో ఈ రకరకాల చట్టాల కింద మీకు మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక అబ్బాయి బెంగళూరులో చనిపోవటం జరిగింది. అప్పటి నుంచి అందరు భార్యలు వేధించడం వల్ల భర్తలు చనిపోతున్నారు, మెయింటెనెన్స్ అధికంగా పే చేయలేక అని కూడా చాలా చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. సో కోర్ట్స్లో ఏంటంటే ఎప్పుడైనా మెయింటెనెన్స్ మనం అడుగుతున్నట్లయితే కనుక వాళ్ళు అన్ని రకరకాల సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక హస్బెండ్ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఆ వైఫ్కి నెలకు 70,000 ఇవ్వమంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. అలానే ఆ అమ్మాయికి నేను 10,000 ఇస్తాను అంటే అది కూడా కరెక్ట్ కాదు. మెయిన్ కన్సిడరేషన్ ఏంటంటే ఆమె తన భర్తతో ఉన్నప్పుడు ఎలాంటి జీవన పరిస్థితుల్లో తాను నివసిస్తుందో అలాంటి జీవనాన్ని ఆమె కంటిన్యూ చేసేలాంటి ఫెసిలిటీ ఇవ్వమని మనకు సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే ఏంటంటే షీ షుడ్ లివ్ విత్ ఈక్వల్ స్టేటస్ ఆఫ్ ది హస్బెండ్. ఆయన ఏమన్నా హ్యాపీగా ₹1,00,000 సంపాదించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఈమె సఫర్ అవటం కరెక్ట్ కాదు కదా అన్నది కోర్టు ఉద్దేశం అండి. సో మనం ఎప్పుడైతే మనము మెయింటెనెన్స్ పొందాలి అని కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేస్తామో అప్పుడు కోర్టు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎఫిడవిట్ అని దాన్ని కూడా దాఖలు చేయమని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే పొందాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అతని ఇన్కమ్, అతనికి ఉన్న లయబిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఏమైనా లోన్స్ ఉన్నాయా, ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనం ఫైల్ చేయాలి. ఏమైనా అప్పులు ఉన్నాయా అవన్నీ ఫైల్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎవరైతే మెయింటెనెన్స్ కోరుకుంటున్నారో ఆ మహిళ కూడా మొత్తం అన్నీ ఆమె అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా పే చేయాల్సి వస్తుంది, కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నది కోర్టు వాళ్ళు డిసైడ్ చేసి మనకి చెప్తూ ఉంటారు, ఆర్డర్ పాస్ చేస్తారు. సో ఆర్డర్ పాస్ చేసినప్పుడు కోర్టు ఆర్డర్ని ఖచ్చితంగా మనం ఫాలో చేయాలి. సో ఈ నెల మంత్లీ ఇంత పే చేయమని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెలకి ఒక 10,000 ఇవ్వమని చెప్పారు అనుకోండి. సో ఎవ్రీ మంత్ యూ నీడ్ టు పే. ఎప్పుడైతే మీరు అది పే చేయటం ఆపేస్తారో అవన్నీ అలా పైలప్ అయిపోతూనే ఉంటాయి. ఏరియర్స్ మనం ఎప్పుడైనా అది పే చేయాల్సిందే. సో వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది మనం కోర్ట్స్లో చూస్తుంటే కనుక అవాయిడ్ చేయడానికి ఏదో ఒక కారణం వెతుక్కొని, మా ఆవిడ సంపాదిస్తుంది, షీఈస్ హ్యావింగ్ ఏ జాబ్ అనో లేకపోతే ఏదో ఒక రీజన్ వెతుక్కొని పేమెంట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేసే వాళ్ళని కూడా చాలామందిని చూస్తూ ఉంటాం కోర్ట్స్లో. సో అలాంటి వాళ్ళు మెయింటెనెన్స్ ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, ఇలా అధికంగా వసూలు చేసే మహిళలు కూడా ఉంటారు. సో ఇట్స్ ఆన్ బోత్ ద సైడ్స్. మనం ఎప్పుడైనా కోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక పక్షమే ఎవరు తీసుకొని ఇవ్వరండి. రెండు వైపులా ఆలోచించి తగినట్లుగానే సహజంగా వాళ్ళు జడ్జిమెంట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అందుకనే జనరల్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన రజనీష్ వర్సెస్ స్నేహ అనే ఒక కేసుని ఆధారంగా తీసుకొని ఈ మెయింటెనెన్స్ కేసెస్ అన్ని డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మెయింటెనెన్స్ గురించి చట్టం చెప్తున్న వివరాలు. ఏదైనా సరే ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు జీవనం సాగించాలి. ఎవరు రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ 90% రావు. సో కోర్టులో మీరు కేసెస్ వేసుకునేటప్పుడు మీకు ఎలాంటి పరిహారం కావాలి, దానివల్ల మీకు ఉపయోగపడుతుందా లేదా అన్న ఉద్దేశాన్ని మీరు కన్సిడర్ చేసి కోర్ట్స్లో మీరు పిటిషన్స్ ఫైల్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అయినో ఇంకా వాళ్ళు అన్ని ఆప్షన్స్ ట్రై చేసి మీడియేషన్ చేసుకొని పేరెంట్స్తో మాట్లాడుకొని అన్నీ ట్రై చేసి ఇంకా లాస్ట్ రిసార్ట్ ఏ ఆప్షన్ లేనప్పుడు కోర్ట్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు. భర్తలు బాగా వేధించి అసలు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని
అన్ని విధాలుగా బాధించే భర్తలు కూడా ఉంటారు. సో అందరూ ఉంటారు. సో కక్ష సాధింపు చర్యలతో కోర్ట్స్లో పిటిషన్స్ ఫైల్ చేసుకోకండి అండి. మీకు టు ఫైట్ ఫర్ యువర్ రైట్స్, మీకు న్యాయం జరగాలి, మీ హక్కులను మీరు పొందాలి అన్న ఉద్దేశంతో మీరు కోర్ట్స్లో పిటిషన్స్ ఫైల్ చేసుకోండి. ఖచ్చితంగా న్యాయవాదులందరూ దే విల్ సపోర్ట్ ఫర్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్ అండ్ ప్రొవైడింగ్ జస్టిస్ టు యూ. చట్టాలను అందరూ ఖచ్చితంగా తెలుసుకోండి, గౌరవించండి, బాధ్యతగా జీవించండి. థ్యాంక్ యూ.